పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమంద గ్రామానికి చెందిన ఓ విద్యార్థి 10వ తరగతిలో 527 మార్కులు సాధించినప్పటికీ పై చదువులు కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. బేడముద్ర జంగం కులానికి చెందిన తమకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం జారీ కాకపోవడంతో కళాశాలలో ప్రవేశం పొందలేకపోతున్నామని విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తమ బిడ్డ చదువు ఆగిపోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేడుకుంది. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నా పేరు యమున అండి. మా ఊరు యలమంద. నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఇంతవరకు ఎస్సీ కులం మీద చదువుకున్నాను. తర్వాత చదువుకోవాలంటే నాకు క్యాస్ట్ అడుగుతున్నారు. కాలేజ్కి వెళ్ళాలంటే క్యాస్ట్ వల్ల నేను కాలేజ్కి వెళ్ళలేకపోతున్నాను. మా అమ్మ నాన్నేమో చదివిద్దాం అంటున్నారు, కానీ మాకు డబ్బులు లేవు, చదివించడానికి స్తోమత లేదు. మా అమ్మ నాన్న కూలి పని చేసుకొని బతికేవాళ్ళు. దానివల్ల మాకు కాలేజ్ పోవడానికి నాకు వీలు కావట్లేదు. అందువల్ల నేను క్యాస్ట్ లేని దానివల్ల కాలేజ్ పోకుండా ఇంటికాడే ఉండిపోతున్నాను. లోకేష్ గారు నాకు కుల సర్టిఫికేట్, మా వాళ్ళకి కుల సర్టిఫికేట్ రావాల్సిందే కోరుతున్నాను. నేను మా వాళ్ళందరికీ కుల సర్టిఫికేట్ తెప్పియాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. నాకు మార్కులు 527 వచ్చినాయి. మీరు కొంచెం సహకరిస్తే నేను పై చదువులు చదువుకుంటానని మనవి చేసుకుంటున్నాను మీకు. అందరికీ నమస్కారం అండి. నాకు 4 పిల్లలు. మా ఊరు యలమందగా చదువుకుంటానికి మా పిల్లల క్యాస్ట్ లేక అందరూ చదువుకోలేక బజార్లో పోటీ ఊకనే చదువు క్యాస్ట్ లేదని ఊకే తిరుగుతున్నారండి. 10 చదువుకొని ఆపేశారు. అట్టే నా కూతురు కూడా అలాగే అయిపోయిందండి. అందరూ మీరు ఎంతమందికి అడిగి మా వాళ్ళు ఎంతమందిని అడిగినా కానీ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేరండి. చంద్రబాబు గారు పట్టించుకోవట్లే. ఆయనకి చెప్పాము, లోకేష్ గారికి చెప్పాము, మేము పవన్ కళ్యాణ్కి చెప్పాము. ఎక్కడ పడితే అక్కడ కలిసి ఆడబడతాడు మేము దండాలు పెట్టి బతిలాడుకున్నా కానీ సరే చేస్తామని అప్పుడు పూర్తి చెప్తారు. అవతల మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరండి. మా పిల్లల బతుకులు ఆగమైపోయాయండి. బజార్లో మట్టి తిరుగుతున్నారండి గాలికి. పిల్లలందరూ 10 చదువుకొని అందరూ ఆపేశారు సారు. మా పిల్లల పరిస్థితి అట్ట అయిపోయింది. కుల సబ్జెక్ట్ లేక మా క్యాస్ట్ లేక యాడికి పోయినా క్యాస్ట్ ఉందా, మీ పిల్లలు పుట్టిందేటి అడిగినా క్యాస్ట్ అడుగుతారు, మమ్మల్ని ఎక్కడికైనా పోయినా క్యాస్ట్ అడుగుతారు. ఓ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా ఆధార్ కార్డు పెట్టుకున్నా క్యాస్ట్ అడుగుతారు. బియ్యం కార్డు కావాలన్నా కొంతమందికి అయితే పుట్టిన డేట్ లేక పిల్లలు బియ్యం కార్డులకు ఎక్కలేక తింటుంది కూడా బువ్వ కూడా లేదండి. అంతకంటే అనాథలు కూడా ఉండరు మా ఇళ్ళలో. మొత్తం ఆ పిల్లలకైతే ఎవ్వరు లేరు కూడా. బజార్లో పోటీ తిరుగుతూ ఉంటారు. ఏం చేసామండి, ఒకరికి సాయం చేసుకునే పరిస్థితి కూడా లేదు మా ఇళ్ళలో. అసలుకి ఏమి లేదు, తింటందుకు లేక ఏమి లేక వాగొస్తే కూడా కొట్టకపోతే కూడా మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు సారు, ఎవ్వరు చేయరు. మేము అన్నేమైపోయి మూలన పడం కానీ మా క్యాస్ట్ లేదు. అసలు మా పిల్లలు చదువుకుంటానికి కూడా ఏమి లేవు.